లాస్ట్ ఇయర్ ఫైనల్స్ వరకు వెళ్ళినాం, ఈసారి ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇంకా మనం ఈ సీజన్ ఓడిపోయినట్టేనా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. వాడికి ఈ స్టోరీ చెప్పిన. ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇద్దరిలో ఎవరు రాజు అని డిసైడ్ చేయడానికి ఆ రాజ్యం పెద్దయిన ఒక రాజగురు ఉన్నాడు. ఆ రాజగురు ఆ ఇద్దరు రాజులకు ఒక పని అప్పచెప్పిండు. రాజ్యంకి దూరంగా ఉన్న ఒక పెద్ద అడవిలో ఎవరికి కనిపించని ఒక గుహలో వజ్రం ఉంది. దాన్ని ఎవరైతే 60 రోజుల లోపు తీసుకొని వస్తారో వాళ్ళని ఆ రాజ్యంకి రాజుని చేస్తానని చెప్పి వాళ్ళని పంపించాడు. ఆ వజ్రం ఉన్న గుహని వెతకడానికి, ఆ అడవి తిరగడానికి ఒక రాజుకి పుష్పక విమానం ఇంకా టెలిస్కోప్ లాంటి వస్తువులు ఇచ్చారు. వాటి సాయంతో ఏదైనా సులభంగా గుర్తిస్తాడు. కానీ ఇంకో రాజుకు మాత్రం ఒక్క గుర్రంని మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఈ రాజు ఒక 4 సంవత్సరాలు డెక్కన్ అనే రాజు దగ్గర శిక్షణ తీసుకొని వచ్చాడు. అప్పటి రాజ్యాలు డెక్కన్ అనే రాజుతో పోటీ పడడానికి భయపడేవాళ్ళు. వాళ్ళతో పోటీ పడాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరే శిక్షణ తీసుకొని అయి ఉండాలి. అలాంటి రాజు దగ్గర శిక్షణ తీసుకొని వచ్చిన రాజే ఈ SRH అనే రాజు. అలాంటి వస్తువులతో పోటీకి వెళ్ళాడు అంటే ఈజీగా గెలిచేసి వస్తాడని ఆ రాజ్యం వల్ల ఒక నిర్ణయంకి వచ్చారు. అక్కడ శిక్షణ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఈ యంత్రాలు ఇవ్వద్దు అని, ఒక గుర్రం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు రాజులు ఆ వజ్రం వెతికే దారిలో ఉన్నారు. రాజగురు చెప్పిన 60 రోజుల్లో ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. గుర్రం పైన వెళ్తున్న రాజుకి ఆ వజ్రం వెతకడానికి కేవలం 3 మార్గాలు మాత్రమే దొరికాయి. ఈ దారిలో ఆ వజ్రం దొరుకుతుందో లేదో కూడా తెలియదు. కానీ అన్ని యంత్రాలతో గాలిలో తిరుగుతున్న రాజు ఆ వజ్రం మార్గానికి దగ్గరగా ఉన్నాడు. ఇద్దరితో పోలిస్తే గాలిలో ఉన్న రాజుకే ముందు వజ్రం దొరికి రాజు అవుతాడు అనిపిస్తుంది. కానీ గుర్రం పైన వెతుకుతున్న రాజు వజ్రం దొరకదు అని ఆగిపోలేదు, వెతుకుతూనే ఉన్నాడు. అడవిలో అడ్డం వచ్చిన పులిలు, నక్కలు, ముసలిలు ఎన్ని వచ్చినా వాటితో పోరాడుతూ ఆ మార్గాన్ని వెతుకుతూనే ఉన్నాడు. రాజగురు ఇచ్చిన 60 రోజులు అయిపోయినాయి. ఇద్దరు రాజులు రాజ్యానికి తిరిగి వచ్చేసినారు. అన్ని యంత్రాలతో వెళ్లిన రాజుకి ఆ వజ్రం దొరికింది. అది తీసుకొని వచ్చి రాజగురికి ఇచ్చాడు. ఆ రాజ్యంకి రాజు అయిపోయాడు. మా ఫ్రెండ్ గారికి అడిగిన, ఇప్పుడు చెప్పు, గుర్రం మీద వెళ్ళిన రాజు ఓడిపోయిందా అని. అడవిలో ఆ రాజు పడిన కష్టం చూసి ఓడిపోయిందని ఎట్లా చెప్తాం? పులిలతో, జంతువులతో పోటీపడి గెలిచి వజ్రం తీసుకురాలేకపోయిండు అని గొప్పగా చెప్పుకుంటా అని అన్నాడు. అది మన కథ. ఇప్పుడు ఇంకా 20 రోజులు మాత్రమే ఉన్నాయి. గెలుస్తామనే మార్గం దొరకకపోతే, ఓడిపోతామని తెలిసిన 300 అనే సాహసం చేసి గొప్పగా ఓడిపోవాలని కోరుకుంటున్నా. IPL నుంచి మనకి వజ్రాలు వద్దన్నా, మనమే IPLకి రికార్డ్స్ ఇద్దాం.